ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్ రాయిళ్ళు ఎక్కువైపోయారు. ప్రస్తుతం విశాఖపట్నం దృష్టిని పెట్టుకుంటే విశాఖపట్నంలో బెట్టింగ్ రాయిళ్ళు హవా ఎక్కువుంది. గత కొన్ని రోజుల క్రితం విశాఖపట్నంలో ఒక 5గురిని బెట్టింగ్ రాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి వారి దగ్గర ఈ బెట్టింగ్‌కి సంబంధించిన ల్యాప్‌టాప్స్ అవని, ఫోన్స్ అవని, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అదేవిధంగా బెట్టింగ్ ఇన్ఫర్మేషన్‌ని, డేటా మొత్తాన్ని అది స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసు వారు. అయితే ఇలాగే నిన్న కాక మొన్న మరొక ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ బెట్టింగ్‌కి సంబంధించి. అయితే నిజానికి ఈ బెట్టింగ్‌కి సంబంధించి ప్రైవేట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా అందులోను మన భారతదేశంలో మరింత ఎక్కువ ప్రైవేట్ యాప్స్ ఉన్నాయి ఈ బెట్టింగ్‌కి సంబంధించి. ఉదాహరణకి 1x బెట్, అదేవిధంగా పరి మ్యాచ్ అని ఇలాగా. ఇవి ఎలా అంటే పైరసీ సినిమాలు డౌన్లోడ్ చేసుకున్న ప్రతి సినిమాలకి ఇది ఒక యాడ్‌లా రావడం. అదేవిధంగా యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా ఈ బెట్టింగ్‌కి సంబంధించి దీన్ని ప్రమోట్ చేయడం. అంతేకాదు గూగుల్‌లో మనం ఏదైనా గానీ నెట్ బ్రౌజింగ్ చేస్తే ఈ బ్రౌజింగ్‌కి సంబంధించి ప్రతి దశలోనూ యాడ్‌లు రావడం వంటివి జరుగుతున్నాయి. ఇలాగా రోజు రోజుకి సైబర్ క్రైమ్ ఎక్కువ అవ్వడం. ఈ సైబర్ క్రైమ్ ఎలా ఎక్కువ అవుతుంది అంటే ఈ బెట్టింగ్స్ యాప్స్ వల్ల, వీళ్ళు చేసే ప్రమోషన్స్ వల్ల. దీన్ని అరికట్టేందుకు సంబంధించి పోలీస్ యంత్రాంగం కానీ, సైబర్ క్రైమ్ సెక్యూరిటీ వాళ్ళు కానీ ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్ వారు ఈ బెట్టింగ్‌ని అరికట్టడానికి పలు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే చాలా వరకు దీన్ని అరికట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇలా చూసుకుంటే ప్రతి దశలోనూ అంటే ప్రైవేట్‌గా కానీ, అలాగే లోకల్ వైజ్ కూడా ఇప్పుడు విశాఖపట్నంలో కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో పలు చోట్ల, అన్ని చోట్ల కాదు పలు చోట్ల పలు సీక్రెట్ ప్లేసెస్‌లో ఈ బెట్టింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మొత్తం ఫోన్ ద్వారానే బెట్టింగ్స్ అన్ని జరుగుతున్నాయి. వీటన్నిటిని అరికట్టే ప్రయత్నం అయితే పోలీస్ యంత్రాంగం చేస్తుంది. విశాఖపట్నం కమిషనర్ గారు దీని గురించి మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఈ బెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి స్థాయిలో అరికడతామని కూడా చెప్పడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో. నిజానికి ఈ బెట్టింగ్ వల్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఈ బెట్టింగ్ బారిన పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేయాలి, ఎక్కువ డబ్బులు సంపాదించి లైఫ్ లో సెటిల్ అయిపోవాలి అనే తప్పుడు ఆలోచనతో ఉన్న ప్రతి ఒక్క యువత, మరీ ముఖ్యంగా యువతే ఈ యొక్క బెట్టింగ్‌లోని పాల్గొనడం జరుగుతుంది. దీనివల్ల వారి ప్రాణాలను కూడా కోల్పోవడం జరుగుతుంది. ఈ అప్పులను తీర్చలేక మరింత అప్పుల పాలైపోయి వాళ్ళ ప్రాణాలని కోల్పోవడం జరుగుతుంది సూసైడ్ చేసుకొని. దీనికి సంబంధించి మళ్ళీ రానున్న రోజుల్లో పోలీస్ యంత్రాంగం అవని, అలాగే కమిషనర్ అవని ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ చర్యలు తీసుకుంటారా లేదా అన్నది రానున్న రోజుల్లో చూడాల్సి వస్తుంది. కెమెరామెన్ ప్రేమ్‌తో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.